జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీలో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు, క్రిందసారి ఓటమి పాలయ్యారు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి వచ్చారు. ఇప్పుడు జమ్మలమడుగు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి జట్టు కట్టాలని ఆయన ఎప్పటి నుంచినో తపన పడ్డారు. ఫైనల్గా జట్టు అయింది. బీజేపీ తరపున ఇప్పుడు ఆయన పోటీ చేయబోతున్నారు. కాకపోతే ఇప్పుడు అసలు సమస్య ఏంటయ్యా అంటే, ఆ సీటు ఓ పక్కన తెలుగుదేశం పార్టీ అదే ఆదినారాయణ రెడ్డి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మరొకళ్ళకి ముందుగా అనుకుంది. తర్వాత ఇప్పుడు ఆ సీటు ఆదినారాయణ రెడ్డికి ఖరారు అనుకుంటున్నటువంటి దశలో ఆ సీటు వదులుకుని దాని బదులు రాజంపేట అసెంబ్లీ స్థానం అడుగుతోంది, రాజంపేట పార్లమెంట్తో పాటు రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ అడుగుతోంది అన్నటువంటిది కొత్త చర్చకి తావిచ్చింది. దీంతో ఇప్పుడు దాని మీద గందరగోళం నడుస్తోంది. మరి అవుతుందా? అదే జరిగితే ఆదినారాయణ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇక్కడ పొత్తు కావాలని బలంగా కోరుకున్న వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి రఘురామకృష్ణరాజు, రెండో వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. అట్లాంటి ఆయనకి సీట్ రాకుండా చేస్తారా? ఏం జరుగుతుందో చూడాలి.